హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి మీకు నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. చూడండి, గ్రీన్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, గాజులు, మిర్రర్స్, గమ్ము, ఇంకా సిజర్ ఉంటే చాలండి. చాలా ఈజీగా ఇంట్లోనే బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ముందుగా గమ్మును గాజుకి అప్లై చేసుకోవాలండి. తర్వాత ఒక గాజుని తీసుకొచ్చి దానికి అతికించుకోవాలి. తర్వాత మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకుని ఇంకొక గాజుని అతికించుకోవాలి. ఈ విధంగా 4 గాజుల్ని ఒకదాని తర్వాత ఒకటి అతికించుకోవాలి. ఇది మిడిల్ గాజు అండి, కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత గమ్ ఆరే వరకు కొంచెం పక్కన పెట్టుకోవాలండి. ఈ బ్యాంగిల్స్ పార్టీ వేర్గా యూజ్ అవుతాయండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొంటే ఒక 250 రూపీస్ దాకా ఉంటాయి. ఇంట్లో మనం తక్కువ ఖర్చుతో పాత గాజులతోటి ఈ విధంగా మనం రీమోడలింగ్ చేసుకోవచ్చు. తర్వాత సైడ్ బ్యాంగిల్స్ కోసం ఒక బ్యాంగిల్ తీసుకుని గమ్ అప్లై చేసి ఇంకొక గాజుని స్టిక్ చేసుకోవాలి. ఇది సైడ్ బ్యాంగిల్ కోసం 2 బ్యాంగిల్స్ని అటాచ్ చేశానండి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ చిన్న బ్యాంగిల్ తయారు చేసుకుందాం, సైడ్ బ్యాంగిల్. దీనికోసం ముందుగా ఊలు తీసుకొని చివరి కొంచెం గమ్ అప్లై చేసుకోవాలండి. ఈ గమ్ అప్లై చేయడం వల్ల చివరి కొంచెం స్టిఫ్గా మారి బీడ్స్ అనేవి ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా యాస్టీస్గా వీడియోని చూసి ఫాలో అవ్వండి. తర్వాత మనం బీడ్స్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకోవాలి. కలర్ కాంబినేషన్ అనేది మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రీన్, వైట్ తీసుకున్నానండి. మీకు మ్యాచింగ్ ఉంటే ఆ కలర్స్ మీరు తీసుకొని తయారు చేసుకోవచ్చు. నేను ముందుగా ఈ విధంగా ఊల్కి బీడ్స్ అనేవి ఎక్కించుకుంటున్నాను. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ అండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బీడ్స్ ఎక్కించుకోవాలి. కొన్ని బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఊళ్ళని గాజుకి చుట్టూ రౌండ్ చేయాలి. ఎలా చేయాలో వీడియోని బాగా చూసి ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం ఊళ్ళని గమ్ముతో గాజుకి స్టిక్ చేసుకోవాలండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనం ఊళ్ళని గాజుకి అతికించి తర్వాత రౌండ్స్ తిప్పాలి. ఫస్ట్ మనం ఒక రౌండ్ తిప్పిన తర్వాత మనం బీడ్ అనేది అటాచ్ చేయాలి. చూడండి, వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఊళ్ళని గాజుకి ఈ విధంగా రౌండ్గా తిప్పాలి. తర్వాత బీడ్స్ అనేవి ఒక్కొక్కటి దగ్గరికి తీసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ నార్మల్గా తిప్పాలి. తర్వాత మనం బీడ్ తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా గాజు మొత్తం బీడ్స్ అనేవి అటాచ్ చేయాలండి. ఇది నేను చెప్తే కన్నా మీరు చూస్తుంటే బాగా అర్థమవుతుందండి. చాలా ఈజీ ఇది చేయడం అనేది. ఒకసారి నార్మల్గా రౌండ్ తిప్పడం వల్ల బీడ్ అనేది పక్కకు కదలకుండా ఉంటుంది. తర్వాత మనం బీడ్ని అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఈ బ్యాంగిల్ తయారు చేయడానికి 30 మినిట్స్ టైం పట్టిందండి. చాలా ఈజీగా తయారు చేశాను. ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి ఖాళీ ఉన్న టైంలోనే మనం ఈ విధంగా బ్యాంగిల్స్ అవి తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా దొరకనప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీరు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ బ్యాంగిల్స్ నచ్చాయని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తానండి నెక్స్ట్ వీడియోస్లో. ఈ విధంగా తయారు చేసుకున్న బ్యాంగిల్స్ని ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా క్రాఫ్ట్ వీడియోస్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. లాస్ట్లో మిగిలిన ఊలును కూడా గమ్తో అటాచ్ చేసుకోవాలండి బ్యాంగిల్కి. ఈ విధంగా మొత్తం బీడ్స్ అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది. కానీ ఇది మనకు బ్యాంగిల్ అనేది పూర్తయినట్టు కాదండి. కొంచెం అడుగునున్న గాజు కూడా కనిపిస్తుంది. అది మొత్తం కనిపించకుండా ఏం చేయాలో నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా తయారు చేసుకొని అంతా డ్రై అయ్యే వరకు పక్కన ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత మళ్ళీ మనం ఊలు తీసుకుని ఈ విధంగా 2 టైమ్స్ బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలండి. సేమ్ వీడియోలో చూసిన విధంగానే ఫాలో అవ్వండి. ఈ విధంగా ఊలిని రౌండ్స్ చుట్టడం వల్ల కింద గాజు బ్యాంగిల్ అనేది అస్సలు కనిపించదు. ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా చేయడానికి కూడా ఎంతో టైం పట్టదు. జస్ట్ 5 నిమిషాల్లో మనం మొత్తం రౌండ్ చుట్టేసుకోవచ్చండి. ఈ విధంగా ఊలు బ్యాంగిల్ మొత్తం చుట్టడం పూర్తయిన తర్వాత సైడ్ బ్యాంగిల్ అనేది తయారైందండి. నేనైతే గ్రీను, వైట్ బీడ్స్ తీసుకున్నానండి. మీరైతే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో తయారు చేసుకోండి. రెడ్, వైట్ కూడా చాలా బాగుంటుందండి.
మన దగ్గర ఉన్న హెవీ శారీస్ మీదకి అయితే ఈ బ్యాంగిల్స్ బాగా సూట్ అవుతాయండి. పట్టు చీరలకి కానీ ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ లుక్ అనేది అదిరిపోతుందండి. చేతులు కూడా చాలా నిండుగా కనిపిస్తాయి. అంతేకాదు చాలా ఈజీగా కూడా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ 2 బ్యాంగిల్స్ అనేవి పూర్తిగా తయారు చేశాను. నెక్స్ట్ మిడిల్ బ్యాంగిల్ అనేది తయారు చేస్తున్నాను. ముందుగా ఈ విధంగా గమ్ అటాచ్ చేసుకుని ఊల్ అనేది మొత్తం బ్యాంగిల్ చుట్టూ రౌండ్గా చుట్టుకోవడమే అండి. ఈ బ్యాంగిల్ అయితే ఇంకా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో ఎలా చేస్తున్నానో అదే విధంగా ఫాలో అవ్వండి. మన చేత్తో మనం తయారు చేసుకుని గాజులు మనం వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను వేసుకున్న గాజులు కూడా నేనే తయారు చేసుకున్నానండి. ఆ వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను తయారు చేస్తున్నప్పుడు నా చేతికున్నాయి కదా పింక్ కలర్ బ్యాంగిల్స్, అవి కూడా నేనే తయారు చేశాను. వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, షార్ట్ ఉంటుంది, ఫుల్ వీడియో ఉండదు. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా నేను లాంగ్ వీడియోస్లో కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి తయారు చేసి పోస్ట్ చేస్తానండి. నా యూట్యూబ్ ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నేను ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటానండి. ఇప్పుడైతే మనకి థ్రెడ్ అంతా చుట్టూ చుట్టడం అనేది పూర్తయిందండి. చివరిని మనకి గమ్ముతో కూడా స్టిక్ చేసేసుకోవాలండి. ఊలు చివరనేది ఎప్పుడు బ్యాంగిల్ లోపలనే అటాచ్ చేసుకోవాలండి. పైన చేసుకుంటే మనకి బాగోదు. కాబట్టి ఈ విధంగా లోపలికే మనం గమ్ముతో అతికించుకోవాలండి. ఈ విధంగా మనకి మిడిల్ బ్యాంగిల్ అనేది రెడీ అయింది. పైన మనం డెకరేషన్ చేసుకుంటే మొత్తం పూర్తవుతుందండి. ఇవి స్క్వేర్ మిర్రర్స్ అండి. యాక్చువల్గా రౌండ్ మిర్రర్స్ నేను ఈ విధంగా కట్ చేశాను. మీకు ఇంకా కొంచెం చిన్న మిర్రర్స్ కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. నాకు ఈ విధంగా బాగా నచ్చిందండి. అందుకనే నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను. చుట్టూ గమ్ అటాచ్ చేసుకుని డైమండ్ షేప్లో మిర్రర్స్ని అతికించుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ విధంగా వీడియోని చూసి ఫాలో అవ్వండి. అంతే అండి, చాలా ఈజీ అండి ఈ విధంగా తయారు చేసుకోవడం. మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. ఇంకా నేను చాలా మోడల్స్ అనేవి తయారు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఫైనల్గా బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి. నేను వేసుకుని చూపిస్తాను.